హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వివైషు వ్లాగ్స్. సో మనము మునక్కాడతో 3 వెరైటీలు అనే కాన్సెప్ట్లో ఫస్ట్ అండ్ సెకండ్ వెరైటీ అయిపోయింది కదండి. ఇప్పుడు థర్డ్ వెరైటీ మునక్కాడ మసాలా కర్రీ. మీరు కనుక ఫస్ట్ వెరైటీ అండ్ సెకండ్ వెరైటీ మిస్ అయిపోయి ఉంటే కనుక ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం మునక్కాడ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక కడాయి తీసుకొని అందులో కొన్ని పల్లీలు, ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, లవంగాలు, మీకు మసాలాకి సంబంధించిన దినుసులు ఇంకేమైనా ఎక్కువగా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ మిరియాలు లాంటివి. బట్ మిరియాలు ఎక్కువ ఘాట్ అయిపోతుంటాయి, నా పిల్లలు తినలేరు అని చెప్పేసి నేను మిరియాలు వేయట్లేదు. మిరియాలు వేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి. వాటిని కూడా కొంచెం చిట్పట్లాడించేసి వేంపేసేయాలి. అలా వేగిన వాటిని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసేసి ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని లైట్గా వేంపేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అందుకే అంత ఎల్లో కలర్లో కనబడుతుంది. జనరల్గా బయట కొనింది అయితే వైట్ కలర్లో కనబడుతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయాక పసుపు కూడా వేసేసి వాటిని రెండింటిని వేంపేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 నుండి 3 టొమాటోస్ని లైట్గా మిక్సీ అయినా చేసుకోండి, లేదంటే క్రషర్ అయినా, లేదంటే చిన్న చిన్న పీసెస్గానైనా చేసేసుకోండి. వాటిని కూడా వేసి వేంపుకున్న తర్వాత ములక్కాడ ముక్కల్ని వేసి వేంపేసుకోవాలి. ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఇలా ఉంటుందండి మన మునక్కాడలు వేగిపోయినాక. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారము, ధనియా పౌడర్, అది వేయించిన ధనియాల పొడి, అండ్ ఇది కూడా వేంపిన జీలకర్ర పౌడర్ అండి. నేను కర్రీస్లో జనరల్గా వేయించిన జీలకర్ర పౌడర్ యూజ్ చేస్తుంటాను, పిల్లలకి డైజెషన్ బాగుంటుందని చెప్పేసి అని. నెక్స్ట్ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అట్లా వేగిన తర్వాత నెక్స్ట్ మూత తీసి చూస్తే ఎంత బాగుందండి. నెక్స్ట్ ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి ఆ మిక్సీ జార్లో ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని వేసేసుకోవాలి. గ్రేవీ థిక్నెస్ని బట్టి మనం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మూత తీసి చూస్తే చాలా గుమగుమలాడిపోతుందండి. నేను వండానని చెప్పుకోవడం కాదు. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసేసుకోవడమే బౌల్లోకి. చూడండి ఎంత బాగుందో ములక్కాడ మసాలా కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వివైషు వ్లాగ్స్.